నెక్స్ట్ మిగతా వార్తల్లో బీఆర్ఎస్ ప్రైవేటు సైన్యంగా ఎస్ఐబి. ఉమ్మడి ఏపీలో మావోయిస్టుల ఏరివేత కోసం ఏర్పాటు చేసిన వింగ్. ప్రత్యేక రాష్ట్రంలో తమకు అనుకూలంగా మలుచుకున్న గులాబీ బాస్. స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ ఎస్ఓటి పేరుతో మరో వింగ్. చట్టబద్ధత లేని ఈ ఎస్ఓటికి చీఫ్గా ప్రణీత్ రావు. ప్రైవేటు వ్యక్తుల ఫండింగ్తో ట్యాపింగ్, మహిళలను కూడా వదలకుండా వేధింపులు, అరాచకాలు బయటపడకుండా హార్డ్ డిస్క్లు ధ్వంసం. ఏండ్ల తరబడి సేకరించిన మావోయిస్టుల సీక్రెట్ డేటా కూడా మాయమైందట. తలలు పట్టుకుంటూ ఏం చేయాలని అర్థం కాక, ఎందుకంటే మొత్తం కట్టర్లతో కట్ చేసి తీసుకుపోయి మూసీ నదిలో ఎత్తేసారు. ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్లు దొరికినా అందులో ఉన్న డేటా అంతా పోయింది. ఇప్పుడు ఆ డేటాని రిట్రీవ్ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు. అంత ఈజీ కాదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇట్లా వాడుకున్నాడు. ఇదట నేను 2 రోజుల్లో చెప్తా ఎవడెవడు చేసిండో, ఎవరెవరిని అరెస్ట్ చేయాలని అని కేసీఆర్ అన్నాడు కదా. ఎటుపోయినవా, ఎడబండినో ఎడదాగి. మరి ఇంతవరకు అడ్రస్ లేవు కదా. 3వ రోజో 4వ రోజో ఇప్పటికీ. ఇంత దుర్మార్గంగా ఒక ప్రైవేటు సైన్యంలాగా వాడుకున్నాడు. ఎస్ఓటి అని ఒక వింగ్ని ఏర్పాటు చేసుకున్నాడు. దానికి తన కులపోన్ని ప్రణీత్ రావును పెట్టుకున్నాడు. వీళ్ళు చెప్పినవి ట్యాప్ చేయాలా, మళ్ళీ వీళ్ళకి సొంతంగా ఫోన్లు ట్యాప్ చేయాలా? అసలు చివరికి ఏమైపోయిందంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న డేటా అంతా కూడా వెళ్ళిపోయిందట. ఇది మావోయిస్టులు, ఈ సంఘ విద్రోహ శక్తులు కొన్ని ఉంటాయి కదా, ఉగ్రవాదులు, వాళ్ళ కదలికలు, వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కూడా ఎగిరిపోయిందట. మరి వీళ్ళని ఏం చేయాలా? మావోయిస్టుల కట్టడి కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీగా మార్చేసింది. అందులో పనిచేసే అధికారులను తమ సొంత అవసరాల కోసం ప్రైవేటు సైన్యంగా వాడుకున్నది. రాజకీయ ప్రత్యర్థులు గిట్టని వాళ్లపై నిఘా వేసే సొంత దుకాణంగా మలుచుకున్నది. నాటి ప్రభుత్వ అధినేత కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్టు ఫోన్ ట్యాపింగ్ విచారణలో బట్టబయలవుతున్నది. ఎస్ఐబిలో స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ పేరుతో, ఎస్ఓటి పేరుతో ఒక చట్టబద్ధత లేని వింగ్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రణీత్ రావును చీఫ్గా నియమించారు. అతని ద్వారా ఇల్లీగల్ ఆపరేషన్స్ చేయించారు. సిటీ టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తరహాలోనే ఈ వింగ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనధికారిక కార్యకలాపాలు నిర్వహించారు. పొలిటికల్ లీడర్లు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రైవేటు వ్యక్తులు, చివరకు మహిళలను కూడా టార్గెట్ చేసి వాళ్ల ఫోన్లను ట్యాప్ చేశారు. వేధింపులు, బ్లాక్ మెయిలింగ్తో సొంత ప్రయోజనాలు పొందారు. తమ అరాచకాల గుట్టు బయటపడకుండా ఎస్ఐబి హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు. దీంతో ఏండ్ల తరబడి ఇంటెలిజెన్స్ వింగ్స్ సేకరించిన మావోయిస్టుల సీక్రెట్ డేటా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కోల్పోయిందట. వీళ్ళు చేసిన పనికి పొలిటికల్ టార్గెట్స్ గా మారిన ఎస్ఐబి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల అణచివేతకు ఐపీఎస్ అధికారి దివంగత కోట శ్రీనివాస్ వ్యాస్, కేఎస్ వ్యాస్ ప్రత్యేక ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మావోయిస్టుల సమాచారాన్ని సేకరించేందుకు 89లో ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ ఇంటెలిజెన్స్ గ్రేహౌండ్స్ రూపొందించారు. ఈ 2 విభాగాలు కేవలం మావోయిస్టుల కదలికలు పసిగట్టి ఆపరేషన్స్ చేసేందుకు మాత్రమే వినియోగించారు. ఈ వ్యవస్థ ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంచి ఫలితాలు సాధించింది. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎస్ఐబి రూపురేఖలు మారిపోయాయి. ప్రతిపక్ష నేతలే టార్గెట్గా ఎస్ఐబి ఆపరేషన్స్ నిర్వహించారు. మావోయిస్టుల కదలికలపై కాకుండా కేవలం అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని టార్గెట్ చేశారు. ఇందులో భాగంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ టార్గెట్స్ పేరుతో ప్రత్యేక టీం తయారు చేశారు. ప్రణీత్ రావు చీఫ్గా 2 లాగర్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే ప్రైవేట్ ఆపరేషన్స్ నిర్వహించారు. ప్రభుత్వ నిధులు ఖర్చు పెడితే అధికారికంగా జీవో విడుదల చేయాల్సి వస్తుందనే కారణంతో ఎస్ఓటి ఆపరేషన్లు, స్పెషల్ ఆపరేషన్ల టార్గెట్ టీం కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి ఫండింగ్ పొందినట్టుగా సమాచారం. ఇట్లా కోట్ల రూపాయలు ఇందుకోసం ఒక రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్సీ ఫండింగ్ చేసినట్టుగా తెలిసింది. అడ్డు అదుపు లేకుండా అరాచకాలు, కుప్పకూలిన ఎస్ఐబి డేటా అట. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఓటి అడ్డాగా రహస్య డేటాను ధ్వంసం చేయడంలో ప్రణీత్ రావు కుట్రపూరితంగా వ్యవహరించాడు. గత ప్రభుత్వ హయాంలో చేసిన ఫోన్ ట్యాపింగ్ వివరాలు బయటపడకుండా పథకం వేశాడు. ఎస్ఐబిలో తన 2 లాగర్ రూమ్స్ లో ఉన్న 17 కంప్యూటర్ల నుంచి హార్డ్ డిస్క్లను తీసి కట్టర్లతో కట్ చేశాడు. ఆధారాలు లభించకుండా నాగోల్ సమీప మూసీ నీటిలో పడేశాడు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డేటా తిరిగి రిట్రీవ్ చేసే అవకాశాలు లేవని టెక్నికల్ నిపుణులు తేల్చి చెప్పినట్టుగా తెలిసింది. 17 కంప్యూటర్లకు చెందిన 42 హార్డ్ డిస్క్లలోని సీక్రెట్ డేటా ఇక తిరిగి పొందే ఛాన్స్ లేదని చెప్పినట్టు సమాచారం. దీంతో ఏండ్ల తరబడి ఇంటెలిజెన్స్, ఎస్ఐబి సేకరించిన మావోయిస్టులు, ఇతర టెర్రరిస్టుల సమాచారాన్ని రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కోల్పోయింది. హార్డ్ డిస్క్లను కట్టర్లతో కట్ చేయడంతో పాటు మూసీ నదిలో పడేయడంతో డేటా పూర్తిగా ధ్వంసమైనట్టు సైబర్ ఎక్స్పర్ట్స్ గుర్తించారు. దీంతో 2 టెలికాం కంపెనీలకు చెందిన సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా సమాచారం సేకరించేందుకు పోలీసులు కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టు అనుమతితో ఆయా సర్వర్లలో నిక్షిప్తమైన డేటాను తిరిగి సంపాదించేందుకు చర్యలు చేపట్టారట. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితో. వీళ్ళని ఏం చేయాలా? ఇట్లాంటి దుర్మార్గులని ఏం చేయాలి చెప్పండి?